డాడీ నేను మీకు నిజం చెప్తా దయచేసి మీరే నన్ను అర్థం చేసుకోండి డాడీ ప్లీజ్ ఆ కిరణ్ మీద నాకు కొంత కోపం కాస్త కసి ఉన్నమాట నిజమే కానీ ఏ రోజున వాళ్ళిద్దరికి అన్యాయం చేయాలని నేను అనుకోనే లేదు డాడీ ఈ రోజు వాళ్ళ బిడ్డ ప్రాణ పరిస్థితిలో ఉన్నాడని ఆ భగవంతుడి సాక్షిగా నాకు తెలియదు డాడీ కానీ ఆ కిరణ్ నన్ను దోషించేసి నన్ను నిందించిపోయా కానీ అది ఒక విధంగా మంచిది నేనెవరినో నా పుట్టుకెంతో ఈ రకంగా నేను నాకు అర్థం నీ గుండెను గాయపరచడానికి నేను ఈ నిజాన్ని చెప్పలేదమ్మా అమ్మా జరిగిందంటూ నీ తప్పు కూడా ఉంది కనుక వాస్తవాన్ని వాళ్ళకి తెలియజెప్పి నువ్వు వాళ్ళకి క్షమాపణ చెప్పుకుంటావని చెప్పానమ్మా నిజమే డాడీ మీరు చెప్పేది నిజమే తెలుసో తెలియకు ఆ తల్లి మనసు నేను బాధ పెట్టాను అతన్ని గాయపరిచాను నిజానికి అనాథనే పుట్టిన నాకు వాళ్ళని మాట అనే అర్హత కూడా లేదు డాడీ అర్హత కూడా లేదు డాడీ నాకు పని చేస్తాను జరిగినవన్నీ వాళ్ళతో చెప్పి వాళ్ళని క్షమార్పణ అడుగుతాను వెళ్ళమ్మా అడుగు కలియుగ నారదుడా మనుషుల మధ్యలో పొలం పెట్టి కొంపలు చేస్తావురా అమ్మాయి గారు మీరు ఆసుపత్రిలో ఉండగా కిరణ్ బాబుకి వాళ్ళకి లేరని చెప్పింది వీడే ఆయన చెప్పింది ముమ్మాటికి నిజమే అసలు నువ్వు మనిషివే కాదురా నిన్నేం చేసినా పాపం లేదు చేసిన తప్పులకి చెంపదెబ్బలు తిన్నా కదా సరిపోదురా రాస్కల్ నిన్ను సార్ నేను చెప్తున్నాను అని మీరు అనుకోపోతే ఆఖరిసారిగా మీకు మాట చెప్తాను నన్ను కొట్టినా ఓటే కుక్కని కొట్టినా ఓటే వదిలిపెట్టేయండి పారిపోతాను వీళ్ళు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించండి కమిషనర్ గారితో నేను మాట్లాడి వీడంతూ తెలుస్తాను తీసుకెళ్ళండి నా బాబు లేకుండా పుట్టినప్పటి నుంచి నన్ను దురదృష్టం వెంటాడుతోంది పుట్టి కన్న వాళ్ళని పోగొట్టుకున్నాను ఇప్పుడు కన్న బిడ్డని పోగొట్టుకున్నాను నా వల్లే ఈ కుటుంబానికి కష్టాలన్నీ దాపురించాయి ఇంకా నేను బ్రతకడం అనవసరం నేను చావడం వల్ల కనీసం ఆయన ఆమెను పెళ్లి చేసుకోవచ్చు వాళ్ళిద్దరూ ఏ కష్టాలు లేకుండా హాయిగా ఉండొచ్చు అవును నేను చచ్చిపోవాలి ఎంత పనిచేసావు మనము బాబు కార్లో పడుకోబెట్టండి నేనెంత దురదృష్టవంతుడి బాబు గోరు ముద్దలు తినిపించవలసిన ఈ చెత్తోనే గుప్పెడు మట్టి తీసి నిన్ను కప్పాల్సి వస్తుంది కన్న బిడ్డకు వైద్యం చేయించి బ్రతికించుకోలేని అసమర్థుడి బాబు ఈ కర్మ ఏ తండ్రికి పట్టకూడదు నాయనా జ్యోతి కారు కింద రాతపడి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్లో ఉంది వాడు తీసుకెళ్లి పడుకోబెట్టి పక్కనే ఉండి చూసుకో ఓకే డాక్టర్ చంపేశావా నా భార్యను చంపేశావా
నా బిడ్డను పొట్టను పెట్టుకుంది కాక నా భార్యను కూడా పొట్టను పెట్టుకున్నావా? ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా? కిరణ్, రాక్షసి. ఛీ! సిస్టర్, సారీ సార్, ఇంకో గంట వరకు పేషెంట్ చూడడానికి వీలేదు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.